శ్రీమన్నారాయణ. అందరికీ శుభోదయమునండి. అందరూ క్షేమంగా ఉండాలి, అందులో నేను ఉండాలండి. ఈ వీడియోలోనండి కొద్దిగా పెరటివెంపు మట్టి స్థలం ఉందండి. అయితే ఈ మట్టి స్థలంలోకి ఏడాది క్రితం అరటి పిల్ల తీసుకొచ్చి పాతడం జరిగిందండి. ఇది బొంత పిల్ల అయ్యింది. 4 అత్తాలతో వేసిందనమాట అండి బొంత పిల్ల. ఈ 4 అత్తాలతోటి వేసింది కదా, దాని నుంచి అరటి పువ్వు అనేటువంటిది కోయటం జరిగిందండి. ఈ అరటి పువ్వుని 2 రోజులు మగ్గనిచ్చుకోవాలండి. ఇగో చూసారా, ఇలా ఉంటుంది. ఈ అరటి పువ్వుని 2 రోజులు మగ్గనిచ్చుకోవాలి. ఎందుకు మగ్గనిచ్చుకోవాలి అంటే అండి, ఇప్పుడే అవుతే కనుక కొంచెం వగరగా ఉంటుందన్నమాట అండి. ఈ మగ్గడం వల్ల వగర అనేటువంటిది తగ్గుతుంది. దీంతో కూర, పులుసు అన్నీ తయారు చేసుకోవచ్చు. మరి మీకు మగ్గిన తర్వాత పులుసుని తయారు చేసి చూపిస్తానమాట అండి. కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. మరి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇక పులుసు అనేటువంటిది తయారు చేసి మీకు చూపిస్తాను. అరటి పువ్వు అనేటువంటిది మా చెట్టుది కోసుకున్నాను కదండి. ఆ అరటి పువ్వుతోటి నేను పులుసు అనేటువంటిది అరటి పువ్వు ఆవపెట్టిన పులుసుని తయారు చేస్తానన్నమాట అండి. దానికి కావలసిన పదార్థాలు ఏమిటి, అది ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి దానిని చూపిస్తాను. అయితే ఇంత అరటి పువ్వు ఉంది కదండి, ఇందులో సగం దాకా ఒలుచుకుని నేను చక్కులా తరుక్కోవాలండి. ఇందులో దొంగాడు అనేటువంటిది ఒకటి ఉంటుందండి. కొంచెం నూనె చుక్క చేతికి రాసుకుంటే బంక అనేది అంటుకోదు. ఇలాగ శుభ్రంగా ఈ దొంగాలని ఒలిచేసుకోవాలి. ఒలిచేసుకుని దీన్ని చక్కగాను చాకుతోటో కత్తిపీటతోటో చక్కులా తరుక్కోవాలండి. తరుక్కున్నాక దీన్ని ఏం చేయాలి అనేటువంటి దానిని మీకు చెప్తానమాట. ఇక మనం తయారు చేసుకోవడానికి చింతపండు అనేటువంటిది నేను ఈ గిన్నెలోకి 3 వంతుల దాకా చేస్తానండి. కాబట్టి దానికి ఇంత చింతపండు కావాలి. అంటే పెద్ద నిమ్మకాయ అంత చింతపండు, ఇంత చింతపండు తీసుకుని రసం తీసుకోవాలండి. అలా రసం తీసుకున్న తర్వాత మనకి నేను అవుతాయండి మా ఇంట్లో రసం తయారు చేసి ఉంది కాబట్టి ఈ స్పూను తోటి 2 స్పూన్లు నిండా తీసుకున్నానండి. ఈ 2 స్పూన్లు నిండా తీసుకున్నానమాట. అర్థమైంది కదా. ఇక మనకి తగినంత ఉప్పు అండి, అంటే 1 చెంచాడు ఉప్పు అనేది పడుతుంది. మరి ముందుగా మనం ఏం చేయాలంటే అండి, కొద్దిగా బియ్యము, ఆవాలు నానపెట్టుకోవాలి. మా దగ్గర బియ్యము ఆవాలు కూడా నానపెట్టుకోలేదండి. పులుసు తయారు చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారనుకోండి, దానికి ఎలా పాలని చెప్తారు. నేను అవుతాయండి చిన్న గ్లాస్ ఉంది కదండి, ఈ గ్లాస్ చూసి కనపడుతుంది కదా, ఈ గ్లాసులో సగానికి బియ్యం తీసుకున్నా అండి. 2 స్పూన్లు ఆవాలు తీసుకున్నాను. ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు ఆవాలు తీసుకుని ఇలాగా నానపెట్టేశానండి. నానపెట్టేశాను. ఇప్పుడు ఇది నానుతూ ఉంటుంది కదండి, అది అలా ఉంచేసుకోవాలి. అలా ఉంచుకున్నాక మనం ముందుగానే ఇది తరుక్కున్న తర్వాత ఏం చేయాలి అనేటువంటి దాన్ని మీకు చెప్తానన్నమాట అండి. చక్కులో తరిగానండి, చూశారు కదా, ఇలా వచ్చింది. కొంచెం బాగా వగరగా ఉంటుందండి. ఇందులో విటమిన్స్ ఏమి వెళ్ళిపోదు. నేను కొంచెం పుల్ల మజ్జిగ చుక్క ఉంటే ఇందులోకి వేసుకున్నాను. ఎవరైనా అంతే పుల్ల మజ్జిగ చుక్కలోకి వేసుకోవచ్చు. లేకపోతే కొంతమంది ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటారు. నేను ఈ పుల్ల మజ్జిగ చుక్కలోనే కొద్దిగా ఉప్పు అనేది వేసండి. ఇంకో చూసారా, చేతికి బంక అంటుకుంటుందంటే ఇంకా మగ్గలేదనమాట. పువ్వు బాగా మగ్గుతే అంతలా అంటుకోదు. ఇలా అంటుకున్న దానికి మేము ఏం చేసుకుంటాం అంటే అండి, కొంచెం ఇలాగా నూనె చుక్క అనేది రాసుకుంటాం అనమాట అండి. చూసారా, మరి బంక కదా మీకు, అందుకని. అయితే ఇందులోకి కొద్దిగా నేను ఉప్పు అనేది వేస్తున్నానండి. ఈ ఉప్పును వేసేసి దీన్ని బాగా ఇలాగా నలుపుతా అండి. ఇలా నలపాలి. ఇలా నలిపిన దాన్ని ఇలా నలపడం వల్ల ఏమవుతుందంటే అండి, కొంచెం వగర అనేది తగ్గుతుంది. అందరూ అనుకుంటారు విటమిన్స్ వెళ్ళిపోతాయేమోనని. ఏం వెళ్ళిపోదండి. మరీ వగరగా ఉంటే తినలేం కదా. మరి విటమిన్స్ వెళ్ళిపోతాయి అనుకున్న వాళ్ళు ఇలా పిడుచుకోకుండా ఉంచేసుకోవాలి. నేను ఈ గిన్నెలోకి వేస్తున్నాను. పిడిచేసాను. కొంచెం పువ్వు ఉంచేసండి. ఇదిగో మీకు చూపిస్తున్నాండి. దొంగలు చూడండి ఎలా వచ్చిందో అదనమాట. ఇవి కై తుక్కంతా కూడా ఇంకా మామూలుగా మళ్ళీ మేము కూరగాయల తుక్కులోకి వేసేసి పైన మిద్దె తోటలోకి మొక్కలకి వేసేసుకుంటాం.
ఇవ్వండి, ఇది గట్టిగా పిడిచేసాను. ఈ మజ్జిగని కూడా కూరగాయ మొక్కల్లోకే పోసేస్తాను. ఇవ్వండి, ఇప్పుడు ఇది బాగా ఇలాగా నీళ్ళు పోసి ఉంచాను, చూసారండి. ఇప్పుడు మూకుని పెట్టాను, మీకు చెప్తున్నాను ఏం చేశానంటే మూకుని పెట్టాను. ఈ మూకుట్లోకి ఒక 4 చెంచాలు నూనె వేసుకోవాలండి. ఏం వేయాలి? ఇగో చూడండి, 1 2 3 4 చెంచాలు నూనె వేసాను. ఈ నూనె వేసాను కదా, ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నానండి. స్టవ్ వెలిగించి మీడియంలోకి పెట్టుకోవచ్చు. ఇలాగా మీడియంలోకి పెట్టుకోండి. స్టవ్ వెలిగించి అలా మీడియంలోకి పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత ఒక గరిటె తీసుకొని ఏమేమి వేసుకోవాలో ఇందులోకి చెప్తున్నా అండి. ఒక పెద్ద స్పూను మినపప్పు వేసుకోవాలండి. ఒక పెద్ద స్పూను మినపప్పు అనేది వేసుకోవాలి. అలా వేసాను మినపప్పు. తర్వాత ఒక 1/2 స్పూను మెంతులు వేసుకోవాలి. ఈ పులుసుకి మెంతులే బాగా రుచినిస్తుంది, ఆరోగ్యానికి కూడా అందరికీ తెలుసు కాబట్టి అది ఒక 1/2 స్పూను మెంతులు వేసేయాలండి కంపల్సరీ. తర్వాత ఆవాలు అనేది ఒక 1/4 టీ స్పూన్ వేసుకుంటే సరిపడుతుంది. ఇక మనకి జీలకర్ర అనేది అవసరం లేదు. ఇంగువ కూడా ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ దాకా వేసుకోవాలండి. ఇలాగా చూసారా, ఒక 1/4 టీ స్పూను ఇంగువ వేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయలు కానీ వేసుకోకూడదు అన్నమాట. ఇప్పుడు ఈ పోపు ఇందులోకి కొంచెం వేగాక ఎండు మిరపకాయలు ఒక 4 మిరపకాయలు తుంచి పెట్టుకునే ఉంటాయి కదండి, ఆ తుంచి పెట్టుకున్న ఎండు మిరపకాయ ముక్కల్ని ఇందులోకి వేస్తానన్నమాట అండి. ఇదిగో ఈ తుంచి పెట్టుకున్న ఈ 2 ఎండు మిరపకాయలండి ఆవాలు మిక్సీ పట్టినప్పుడు వేసుకుంటానన్నమాట అండి. అది ఇప్పుడు పోపు వేగుతోంది, జాగ్రత్తగాను. ఇగో ఈ పోపు కొంచెం మీడియంలోకి మార్చుకుంటున్నాను, అదిగో మంటని. పోపు అది వేగాక కరివేపాకు అది వేసి అప్పుడు నీళ్ళు పోసేస్తానండి. తర్వాత చింతపండు కూడా వేస్తాను, వాటిని కూడా చూపిస్తానన్నమాట అండి. ఇదిగోనండి, పోపు ఇలా దోరగా వేగింది కదా. అయితే ఈ పోపులోకి 4 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు అనేటువంటిది వేసేసుకున్నానండి. అలాగే కరివేపాకు కూడా వేసేసాను. వేసేసిన తర్వాత అండి ఇందులోకి చెంబుడు నీళ్ళు అనేటువంటిది పోసేస్తున్నానండి. సరే, ఈ చెంబుడు నీళ్ళు పోసేసాను. అయితే పోసేసిన తర్వాత మీకు ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు అనేది వేస్తున్నాను. ఈ చింతపండు గుజ్జును కూడా ఈ 2 స్పూన్లు ఉంది కదండి, ఇందులోకి వేసేసాను. ఇలా వేసేసిన తర్వాత దీన్ని ఒకసారి మామూలుగా కలిపేసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత ఇలా కలిపేసి ఉన్నాం కదా. ఇప్పుడు ఈ యొక్క దాన్ని ఏమంటారు, అరటిపువ్వు తరుక్కున్నాం కదండి, ఇలా చేతితో శుభ్రంగా పిడిచేసి దీంట్లోకి వేసేయాలండి. వేసేసి బాగా అరటిపువ్వు ఉడకడం తెలుస్తుంది కదండి, ఉడికించుకోవాలి. అప్పుడు ఉడికించిన తర్వాత మనం ఏం చేయాలంటే అండి, ఈ ఉడికే లోపల ఈ ఆవాలు ఈ బియ్యము అనేటువంటి దానిని ఒక 2 ఎండుమిరపకాయలు వేసి ముద్దని మెత్తగా నూరుకుంటాము. నూరుకున్న దాన్ని కలిపి ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి, చాలా చక్కగా ఉడికింది. ఇది ఇలా వచ్చేస్తుంది. అంటే ఇంచుమించుగా ఒక 1/2 గంట సేపు ఉడికించుకోవాలండి. అయితే మీకు నేను ఐటమ్స్లో బెల్లం సంగతి చెప్పలేదు. మేము తినను అనేటువంటి వాళ్ళు ఇంత బెల్లం వేసుకోండి, 2 చింతగింజలంతా. తినే వాళ్ళు అయితే కనుక మీకు కొన్ని నిమ్మకాయ చూపిస్తున్నాను. ఈ నిమ్మకాయ అంత బెల్లం మొక్క వేసుకుంటే పులుసు అనేటువంటిది మధురంగా ఉంటుందన్నమాట అండి. అయితే ఆవాలు తర్వాత బియ్యం కలిపి రుబ్బేసాను కదండి. అలా రుబ్బుకోలేని వాళ్ళకి 4 స్పూన్లు బియ్యం పిండి, 1 స్పూనున్నర ఆవు పొడి వేసుకుని చిన్న ఎర్ర కారపెసర వేసుకుంటే ఈ కలర్లో మీకు వస్తుంది. అప్పుడు దీన్ని చూసారా, ఇది అడుగంటకుండా కొంచెం నీళ్లు పోసుకుందాం, ఎందుకంటే ఉండ కట్టేస్తుంది కాబట్టి. మనం మంటను కూడా నేను సిమ్లోకి మార్చేసాను, మళ్ళీ మార్చుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎక్కువ అవ్వదన్నమాట అండి, ఎందుకంటే బాగా నీళ్లు పోసి చక్కగా ఒక 2 పొంగులు రానిచ్చేసి కట్టేస్తామన్నమాట. కాబట్టి పులుసు అనేటువంటిది గరిపిజారుగానే వస్తుంది. మాకు ఇంకా పల్చగా ఉండాలి అనుకునే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే కొంచెం ఎక్కువ అవుతుందంటే చిన్న ముద్దని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఏ ఆనపకాయ పులుసులోకో వాడుకోవచ్చండి. ఆనపకాయ చింతపండు పులుసు వండుతారు కదండి, అప్పుడు ఈ ఆవ ముద్దని ఉపయోగించేసుకోవచ్చు. ఈ పులుసు ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవడమేనండి. అర్థమైందా? ఈ పులుసు
ఎన్ని రోజులు ఉంటుంది ఏమిటి అని చెప్పి అనుకుంటున్నారు. ఇది చాలా మెడిసిన్ కలిగినటువంటి పులుసు అండి. ఎలాంటి వాళ్ళకైనా మంచిదేను. బాలింత్రాలకు కూడా వేసి పెడతారండి. అందులో శనగపప్పు లేదు కాబట్టి మినపప్పే కాబట్టి బాలింత్రాలకు కూడా పెడతారు. ఇక నడుము కట్టి అది కూడా మంచిగా ఉంటుంది. బయట ఉంచుతండి. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం వేళకి తయారు చేసుకున్నాను అనుకోండి, ఆ మరుసటి రోజు కాక ఆ మరుసటి రోజు మధ్యాహ్నం దాకా బయట ఉంచినా కూడా ఊరి మంచి రుచిని కలిగి ఉంటుందండి. ఇందులో చెడిపోయే గుణమే లేదనమాట అండి. అంత బాగుంటుంది ఈ యొక్క పులుసు. ఇది ఏం పులుసు అని చెప్పాను? అదేంటి అరటి పువ్వు ఆవపెట్టిన పులుసు అనమాట అండి. దీనికి కావలసిన పదార్థాలు మీకు అర్థమయ్యే ఉంటుందండి. పోపులోకేమో మినప్పప్పు, ఆవాలు, మెంతులు, ఇంగువ వేసి ఎండుమిరపకాయ ముక్కలు వేసి పోపు ఎగిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? కొన్ని నీళ్ళు పోసేసుకోవాలి. చింతపండు కూడా ఎంత అని చెప్పానండి? పెద్ద నిమ్మకాయంత చింతపండు రసాన్ని తీసుకోండి అని చెప్పాను. లేదా మన దగ్గర చింతపండు గుజ్జు ఉంటే కనుకను ఒక పెద్ద టీ స్పూన్స్ తోటి 2.5 స్పూన్లు వేసుకుంటే పులప అనేది చక్కగా వచ్చేస్తుంది. ఇక బెల్లం కూడా మీకు చెప్పాను కదండి. తిననటువంటి వాళ్ళు 2 చింతగింజలైనా వేసుకోండి. తినేవాళ్ళు చిన్న నిమ్మకాయ అంత బెల్లం వేసుకోవాలన్నమాట. అది పులుసు తయారు చేసాం. ఇక కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు అనేటువంటిది మనం పులుసులో వేసుకుంటాం అనమాట. ఇక వేరే ఇప్పుడు పోపు అనేటువంటిది ఏమీ ఉండదు. అంటే ఆ అరటి పువ్వు అనేటువంటిదే పోపులో ఉడికిందనమాట. ఇది మనం తయారు చేసుకునేటువంటి అరటి పువ్వు ఆవపెట్టినటువంటి పులుసు అనమాట. ఇది తయారైపోతుంది. ఉడికిన తర్వాత దీని రుచి ఎలా ఉందనేటువంటిది మీకు చెప్తానండి. ఉడకడం అంటే ఏం లేదండి, ఒక 2 నిమిషాల్లో చిక్కబడుతుంది. చిక్కబడిపోగానే కట్టేసుకోవడమేనండి. అది సంగతి. మరి ఈ అరటి పువ్వు తోటి రకరకాల పదార్థాలను తయారు చేసుకోవచ్చండి. అరటి పువ్వు కొబ్బరి వేసుకోవచ్చండి. అరటి పువ్వు మెంతులు వేసి కూర వండొచ్చు. అరటి పువ్వు కందిపప్పు కూర వండుకోవచ్చు. ఇక ఇప్పుడు నేను పెట్టాను కదండి అరటి పువ్వు పులుసు. అంటే బాగా మగ్గితే మరి అరటి పువ్వు పచ్చడి ఎప్పుడు చెయ్యలేదు, నేను తినలేదు. ఇవి మాత్రం తిన్నానమాట అండి. అందుకోసమని ఈ ఐటమ్స్ బాగా మాకు తెలుసు అన్నమాట. ఇవన్నీ కూడా పాత వంటలు, ఆరోగ్యప్రదమైనటువంటి. అలాగే డొంక వస్తకాయ పులుసు అనేటువంటిదండి. తర్వాత కాశీ విస్తికాయ బెల్లం వేసి కూర, ఇటువంటివన్నీ. ఈ మాట కాశీ విస్తికాయ అనేటువంటి మా ఇంట్లో ఉండేదే, మొక్క చచ్చిపోయిందండి. ఊరు వెళ్ళినప్పుడు మొక్క ఉంటే మొక్క తీసుకుని వస్తాను, లేకపోతే 4 కాయలు కూడా తీసుకొచ్చి ఎలా ఉందనేది చూపిస్తాను. డొంక విస్తికాయ ఎంత మెడిసిన్ అంటే అండి, ఆస్మా అంటారు చూసారా అండి, అంటే ఆయాస పడిపోతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి డొంక విస్తికాయని పులుసు కింద చేసి ఒక 10 రోజులు పెడితే వాళ్ళకి చక్కగా తగ్గిపోతుందండి. అంత మెడిసిన్ అనమాట అండి డొంక విస్తికాయ అనేటువంటిది. కాబట్టి ఇవన్నీ కూడా పూర్వకాలంలో వండుకునేటువంటి వంటలు అనమాట అండి. మరి నా సబ్స్క్రైబ్ చాలామంది చక్కగాను కామెంట్స్ అవి మంచిగా పెడుతున్నారు. నాకు తెలియని విషయాలన్నింటినో చెప్తున్నారు. మరి మీ యొక్క ఆశీర్వాద బలంతో ఇంతటి దాన్ని అవుతున్నానని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే మీకు ఏవైనా తెలిసి ఉండి కొంచెం ఇదిగా ఉండేటువంటివి కనుక వంట ఏదైనా ఉంటే మీరు చెప్తే నేను మీ పేరుతోటి తయారు చేసి చూపించి పెడతానన్నమాట అండి. మరి అది పులుసు రెడీ అయిపోయాక దీని రుచి చూడమని చెప్తానన్నమాట. ఇదిగోండి పులుసు ఇలా చిక్కగా వచ్చింది. కొంతమంది ఇంత చిక్కగాను ఉంచుకుంటారు. నేనైతే ఇంత చిక్కగా ఇంకా చిక్కగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా ఒక బుల్లి గ్లాసు నీళ్ళు పోసానండి. ఇప్పుడు ఇలా పోసిన తర్వాత కట్టేస్తానమాట. ఎందుకంటే అండి ఇంకా చిక్కగా అయిపోతుంది. సరిగ్గా ఈ గ్లాసు నీళ్ళు పోసినట్టు అనుకోండి, మీకు ఒకసారి ఈ పలచతనం ఉంది. ఇప్పుడు చూసారండి, ఇలాగా పలచతనం వచ్చింది. ఇక స్టవ్ బంద్ చేసేస్తున్నానండి. బంద్ చేసేసాక దీని రుచి ఎలా ఉంది ఏమిటి అనేటువంటిది ఈ గ్లాసులో వేసుకుంటున్నా రుచి చూడమనమని మా బాబుకి చెప్తున్నానమాట అండి. అది మరి ఇక మీరు కూడా చక్కగా ఈ పులుసుని తయారు చేసుకోండి. తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే ఇది ఆరోగ్యప్రదమైనటువంటిది. ఎలా ఉంది? బాగుందా? ఇలాంటి పులుసు పెట్టుకుని ముద్దపప్పు వండుకుని నెయ్యి వేసుకునండి ఇలా ముసుర్లలో తింటే అండి మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది,
నాలిక జీవ రుచి అంటాం కదండి, ఆ జీవ రుచికి కూడా బాగుంటుందన్నమాట. ఆరోగ్యానికి ఆరోగ్యము చేకూరుతుంది. ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఆకుకూరలు అనేటువంటిది తినకూడదు. ఎందుకంటే ఏం లేదండి, మోషన్స్ అవుతూ ఉంటాయన్నమాట. అందుకోసం ఇలాంటి కొంచెం ఇలాంటి పులుసు లాంటివి అవి తిన్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. అర్థమైంది కదండి. మరి అందరూ కూడా ఈ పులుసుని తయారు చేసుకుని చక్కగా ఎలా వచ్చింది ఏమిటనేది కామెంట్స్లో తెలియజేయండి. మీ కామెంట్స్ నాకు బూస్ట్లా పనిచేస్తుంది. అంతేకాదండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. మరి ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవ.